Dear friends, welcome to Biblical Parivartana. Welcome to దేవుని ప్రేమ ఇదిగో ధ్యానాలు. జూన్ 1కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 88. అంతకుముందు చదువుకునే దానికి ముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. కీర్తనలు 88 చదువుకుందాం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడితిని. నేను ప్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులతో ఒకని వలె అయితిని. నీవిక స్మరింప నీ వాని వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను మరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరములన్నీ నన్ను ముంచుతున్నవి. నా నెలవర్లను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావాల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. నా బాధ చేత నా కన్ను క్షీణించుతున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుతున్నాను. నీ వైపు నా చేతులు చాపుతున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరితురా? నాశన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగున, పాతాళములో నీ నీతి తెలియనగున. యెహోవా, నేను నీతోనే మనవి చేయుతున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడుచుట ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుతున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుతున్నవి. అవి నన్ను చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయను. యెహోవా, సరే, ఇక్కడ చదువుతాను. ఈ కీర్తన 88లో ఒక గమనీయాస్పదమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది. దీనిలో ఉపశమనం ఏమీ కనిపించదు. దీనిలో కంఫర్ట్ ఏమీ ఉండదు. హేమాను అనేటువంటి ఆయన దీనికి కర్త, ఈ కీర్తనకర్త. ఆయన విలపిస్తూ ఈ కీర్తనను ప్రారంభిస్తాడు. దీనిలో వివిధ రకాలైన నిరుత్సాహాన్ని చెప్పుకుంటూ చివరకు చిరాకుతో ముగిస్తాడు. ఇక్కడ విలపిస్తూ ప్రారంభిస్తాడు, చిరాకుతో ముగిస్తాడు. నిరుత్సాహంతో మొదలుపెట్టే కీర్తనలో ఎక్కువ భాగము చింతతో మొదలై నిశ్చింతతో అంతమవుతుంది. ముందేమో చింతపడతాడు, దేవుని నమ్ముకుంటాడు, దేవుని మీద భారం వేస్తాడు, కాబట్టి నిశ్చింతగా ఉంటాడు అన్నమాట. చింతతో ఆరంభం అవుతుంది, నిశ్చింతతో అంతమవుతుంది. ఈ దీనిలోనటువంటి కీర్తనలు
కానీ దీనిలో ఏంటంటే ఇక్కడ ఆరంభంలోనే ఆరంభంలో విలపిస్తాడు. మరి ఎట్లా ముగిస్తాడు అని అంటే అంతకంటే చిరాకుతో, అంతకంటే అంతకంటే భారంతో, హృదయ భారంతో ముగిస్తాడు. మధ్యలో ఏమి కూడాను ఉపశమనం అంటూ లేదు, నెమ్మది అంటూ, సమాధానం అంటూ ఉండదన్నమాట. ఈ కీర్తన అయితే చింతతో మొదలై వ్యాకులంతో ముగిస్తుంది. నాకు రక్షణకర్తవగు దేవా అని మొదటి వచనంలో చెప్తాడు కదా. ఈ పద్యమంతటిలో ఆదరించే మాటలు ఈ ఒక్కటే, నా రక్షణకర్తవగు దేవా. దానిలో కొంచెం ఆదరణ ఉంటుంది అని హేమాను మొరపెట్టుతున్నప్పుడు అక్కడ కూడాను దేవుని సన్నిధిలో దివారాత్రులు వాదిస్తున్నట్లు, దేవారాధులు మొత్తుకుంటున్నాను ప్రతి రాత్రి కూడాను. మరి నువ్వు రక్షించేటువంటి దేవుడు, కానీ ప్రతి రాత్రి ఇట్లా నేను ఈ హృదయ భారంతో నిన్ను వాదిస్తూనే ఉన్నాను అని అంటాడు. ఆయన గోడు వినిపించుట లేదని యథార్థంగా తలస్తుంటున్నాడు. 2:14 అయ్యా నేను మొరపెట్టుకుంటున్నాను, అయితే నువ్వు ఆలకించట్లేదు అంటాడు. ఆయన కష్టాలలో ఉండుటే కాదు, చావుకు సమీపంగా పయనిస్తున్నాడు. నేను ఆపదలలో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. 3వ వచనంలో నిజంగా హేమాను నాశనమవుతున్నట్లు ఇతరులు ఆయన ఎడల ప్రవర్తిస్తున్నారని ఆయన ఉద్ఘాటిస్తున్నాడు, నొక్కి చెబుతున్నాడు. ఏమని? ఇప్పుడు ఇతరులు కూడాను నన్ను వాళ్ళు శాపవచనాలు పలుకుతున్నారు నాతో. దీని అంతటి వెనుక ఏంటి ఆయన ఆలోచిస్తుంది ఏంటంటే ఒకే కారణం, దేవుడు నాపై తన ఉగ్రతను చూపిస్తున్నాడు అని. దీన్ని బట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అని అనుకుంటున్నాడు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచుతున్నవి. మరి 7వ వచనం 16వ వచనం కూడా చూద్దాం. చదివేము, మరలా చదువుకుందాం. నీ కోపాగ్ని నా మీదికి పొర్లి ఉన్నది, నీ భయములు నన్ను సంహరించి ఉన్నవి. ఈ దౌర్భాగ్యాలకు తోడు ఆయన స్నేహితులందరినీ కూడా కోల్పోయాడు. అందరూ పోగొట్టారు, అంత నిరుత్సాహమే. ఇంతకంటే మరొక దుస్థితి, మరణ ఛాయలో ఆయన జీవితం అంతా గడుస్తున్నవి. హేమాను నిర్ధారించుకున్నాడు. ఏమని? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, ఎల్లకాలము బాధించే జబ్బుతో బహుశా దిగజారిపోతున్నాడా అని అనుకోవచ్చు. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుతున్నాను, నీ కోపాగ్ని నా మీదకి పొర్లి ఉన్నది, నీ భయములు నన్ను సంహరించున్నవి. నీళ్లు ఆవరించున్నట్లు అవి దినమంతరా నన్ను ఆవరించుతున్నవి అని, అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి అని. ఆ విధంగా అన్ని కోణాల్లో కూడాను ఆయనకి పరిస్థితులు ఎదురయ్యేటట్టుగా ఉన్నాయి. ఆయన నిరుత్సాహపరుస్తున్నాయి, నిట్టూర్పు, ఏడ్పు, అలాంటి పరిస్థితి అన్నమాట. ఇక చివరి పంక్తిని బట్టి ఈ పద్యం చాలా ఘోరంగా కనిపిస్తుంది. ఏంటి అది? తన సన్నిహితులను, స్నేహితులను దూరం చేస్తాడని దేవునిపై నేరం మోపుతున్నాడు. ఇలాగే బంధువులందరం దూరం చేసావు, స్నేహితులందరం దూరం చేసావు, ఇంకా నాకు ఎవరున్నారు, నేను ఏకాకిగా మిగిలేను అని అంటున్నాడు. చీకటి నాకు బంధువర్గమాయను. దేవుడికి బదులుగా చీకటి నాకు సన్నిహితంగా ఉన్నది అనేది ఆయన సారాంశం. ఆయనకు సన్నిహితుడు చీకటి, దేవుడు కాదు.
అని అనుకుంటున్నాడు. ఈ కీర్తనలో అరుదైన ఆకర్షణీయమైన లక్షణాల్లో ఒకటి ఉన్నది. అది తరచుగా ఉండేది కాదు, అరుదుగా ఉండేది. ఏంటి అంటే దీనిలోని యథార్థత. దేవుని ముందు కపటంతో కాకుండా తన మనసులో ఉన్నదంతా ఏమి నటన లేకుండా ఆయన తన హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాడు. నటన కపటంతో నటించుట్లో ఏ తెలివి జ్ఞానం ఉండదు అని అందరికీ తెలుసు. ఎందుకంటే ఇంకా మనం ఏం దాచుకోగలం? ఆలోచిస్తున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం తలస్తున్నాము దేవునికి తెలుసు కదా. మరి ఇంకా నటన ఎందుకు? నటనతో నిండిన స్థుతుల కంటే మన బాధ, కోపం, మన నిందలు యథార్థమైన దుఃఖంతో వినవలనని దేవుడు ఆశిస్తున్నాడు. అంతని ఆరాధించవచ్చు. కపట హృదయం పైకైతేనేమో దేవుని ఆరాధిస్తున్నాం, లోపలే ఉంది, కుళ్ళు ఉంది. అలాంటిది దేవుడు అంగీకరిస్తాడా? కోపమైన, నిందైన, ఏడ్పైన దేవుని పోరాడు, దేవుడేమో అనుకోడు. మరి ఈయన యోబు అట్లాగే చేశాడు కదా, బాగా పోరాడాడు. ఏంటి ఇప్పుడు నేనేం చేశాను, నేనేం పాపం చేశాను చెప్పు, ఏంటి నువ్వు మౌనంగా ఉన్నావు అని దేవుని మీద నేరం మోపాడు. కానీ యథార్థత ఆయన మనసులోది చెప్పుకున్నాడు. అది దేవునికి ఇష్టం. కపటంగా దాచుకునేదానికంటే ఓపెన్గా మన హృదయాన్ని విప్పి చెప్పటం దేవునికి సంతోషం, దాన్ని ఆశిస్తున్నాడు. దానికంటే దేవుని దృక్పథాన్ని అవగాహన చేసుకొని ఇంకంతకంటే మేలేంటంటే ఎందుకు చేస్తున్నాడు దేవుని, ఎందుకు దేవుని అవగాహన చేసుకోవాలి, దాన్ని ధ్యానించుకోవాలి. దేవుడు ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని, ఆ పరిస్థితిని ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని దానికి అనుగుణ్యంగా మెలుక్కోవటం మరీ మంచిది. అన్నిటికంటే మంచిది అదే. కానీ కనీసం యథార్థంగా ఉండు. ఏది ఏమైనప్పటికీ దేవునితో యథార్థంగా ఉండుట జ్ఞానయుక్తమైనది. దాచుకోవద్దు, చెప్పేసేసే. యోబు చేశాడు అట్లా. భక్తులు పోరాడాడు, జవాబు వచ్చేంతవరకు పోరాడారు, జవాబు రాలేదు. చివరికి యోబుతో ఏమంటాడు, నీకు జవాబు వస్తే సరిపోద్దా? నువ్వు థియాలజికల్ క్వశ్చన్స్ చేసావు, థియాలజీ చెప్తే అది సరిపోద్దా? ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలో నీకు తెలుసు కదా, నన్ను నమ్ము. నీకు అన్ని జవాబులు చెప్పాలా? నేను చెప్పే అవసరం ఉందా? నేను సృష్టించినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? తిమింగలాన్ని సృష్టించాను, నువ్వు ఎక్కడున్నావు? నక్షత్రాలు సృష్టించాను, నువ్వు ఎక్కడున్నావు? ఇక సరే, అయ్యో నాకు వద్దు బాబు, నేనే జవాబు చెప్పలేదు, నన్ను క్షమించయ్యా, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను బుద్ధి తక్కువ, నేను ఆ మాటలు అనలేదంటే కూర్చోబోకు, నులగు, నేను పూర్తయిందా నేను చెప్పటం, విను అని యోబుతో అన్నాడు అనమాట. కాబట్టి దేవుడు ఎందుకు చేస్తున్నాడు మనకు కొన్ని తెలియదు. దేవుడు చెప్పే అవసరం కూడా లేదు. ఎందుకంటే జవాబు కంటే దేవుని నమ్మాలి. అన్నిసార్లు చేయడు అట్లా. దేవుడు కొన్నిసార్లు చెబుతాడు. వితౌట్ టెలింగ్ హిజ్ ప్రాఫిట్స్ హీ వోంట్ డూ ఎనీథింగ్. వితౌట్ టెలింగ్ హిజ్ ఫ్రెండ్స్ గాడ్ వోంట్ డూ ఎనీథింగ్ అని కూడా ఉంది, చెప్తాడు. కానీ కొన్నిసార్లు చెప్పడు. చెప్పినా చెప్పకపోయినా కానీ నమ్మదగినటువంటి దేవుడు. అది ఇంకొక విషయం. ఇక్కడ ఇప్పుడు ఈ కీర్తనలో అతి ప్రాముఖ్యమైన అంశం దానికి చేరుకున్నాం. ఏంటి అంటే ఇచ్చట వ్యక్తపరిచిన బాధలను, ఏడ్పులను రాసినది దేవునికి దూరంగా ఉన్నటువంటి
చీకట్లో మెలుకున్నటువంటి వ్యక్తి కాదు. చీకటి అనుభవాలతో దేవునిపై నేరము మోపే ఆలోచన లేని చవక మనుషులు కాదు. అలాంటి కోపంతో నాస్తికులుగా గర్వంతో నిండినటువంటి నాస్తికత్వం ఉన్నటువంటి వాడు కాదు. మూఢనమ్మకంతో నిండినటువంటి అజ్ఞానులు కాదు. ఈ మూఢ నమ్మకంతో అజ్ఞానంతో సంతృప్తి చెందినటువంటి ఆక్షేపణ కూడా కాదు. ఈయన వేరు, ఈయన బిలీవరు. నిజమైన సహాయము దేవుని దగ్గర నుండి మాత్రమే లభిస్తుందనేటువంటి బిలీవర్ ఈయన, విశ్వాసి. సంపూర్ణ ఆశతో ఆయనతో కూడా పోరాడినప్పుడు పుట్టే కన్నీళ్లను ఆయనలో చూడగలం. ఆ కన్నీళ్లతో దేవుని దగ్గర నుండి సహాయం వస్తుంది అనేటువంటి ఆ యొక్క బిలీఫ్ అన్నమాట. అంతేగాని దేవుని ప్రశ్నించేటువంటి నాస్తికుడు కాదు. అది గమనించాలి. దేవునితో పోరాడాలి. ఎవరు పోరాడాలి? బిలీవర్గా పోరాడు. దేవుడి సర్వాధికారి, అన్నీ చెప్పనవసరం లేదు, నమ్మాలి. అది కపటంతో ఆరాధించే కంటే కోపంతో దేవునితో తర్కించడం మేలు. ఏమనుకోడు దేవుడు. ఇంకా దేవుని దగ్గరికి మన హృదయాన్ని విప్పి మన కష్టాలు, నష్టాలు, శోధనలు, మన పాపాలు, అయ్యా నాకు ఈ శోధన ఉంది, నేను దీనిని గెలవలేకపోతున్నాను, నాకు సహాయం చేయ్యా అని ఏడవాలి. మనం తర్కించవచ్చు. దేవుడు ఏమనుకోడు. యోగుని ఏమన్నా అనుకున్నాడా? ప్రశ్నించాడు. మరి అలాంటి ఇబ్బందులు వెళ్తుంటే ప్రశ్నించక ఏముంది? ఎక్కడికి వెళ్తాం? సైతాన్ని అడుగుతావా? వేరే వాళ్ళని అడుగుతావా? వాళ్ళ చేతుల్లో ఉన్నాయా పరిస్థితులు? కాబట్టి దేవుని తర్కించవచ్చు. అయితే ఎవరు తర్కించాలి? నాస్తికుడిగా దేవుని మీద కోప్పడి దేవుని నమ్మనటువంటి వాడు తర్కిస్తే లాభం లేదు. దేవుడు జవాబు చెప్పడు. విశ్వాసిగా తర్కించవచ్చు. అది ఆ విధంగా చేద్దాం. మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, అనేక సార్లు మీ యొక్క సన్నిధిలో సమయం గడపకుండా, మా యొక్క హృదయాన్ని కుమ్మరించకుండా మేము నటించాం. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మీ సన్నిధిలో మా యొక్క హృదయాన్ని కుమ్మరించుకుని, దుఃఖించుకుని మీ యొక్క స్వరాన్ని వినేటువంటి ధన్యత మాకు అనుగ్రహించాల్సిందిగా వేడుకుంటున్నాం. మాకు అగౌగోచరంగా ఉన్నటువంటి విషయాల్లో కూడా మిమ్మల్ని నమ్మటానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.